ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాది రైతుల ప్రభుత్వం, నేను రైతు బాంధవుని అంటున్నాడు. ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఒక రైతుగా మీరు ఎలా లబ్ధి పొందారన్నా? చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో డ్రిప్ ఇరిగేషన్ 2 లక్షలు సబ్సిడీ ఇస్తా ఉన్నాడు ప్రతి రైతుకు. ఒక్క రూపాయి ఒక అడుగు కూడా డ్రిప్ సబ్సిడీ అనేది లేదు. ఇప్పుడు ఏదో ఒక 2 నెలల నుంచి ఏదో ఇస్తున్నాం అంటున్నారు, అది కూడా వచ్చింది లేదు, ఏమి లేదు. అప్పుడు పంటలకు మల్చింగ్ సబ్సిడీ వస్తూ ఉన్నింది, దోసకు. ఇప్పుడు సబ్సిడీ లేదు. అరటికి సబ్సిడీ ఇస్తా ఉన్నాడు, బొప్పాయికి సబ్సిడీ ఇస్తా ఉన్నారు 10 రూపాయలు చెట్టుకు, అవి లేరు. రైతాంగానికి ఏ సబ్సిడీ అనేది లేకుండా తీసేసినారు. అదే జగన్మోహన్ రెడ్డి ఊరికే మాటలు చెప్పుకుంటున్నారు అంతే. ఇప్పుడు రైతు భరోసా కేంద్రాలు పెట్టి రైతులకు మేలు చేస్తున్నా అంటున్నాడు. ఏం చేస్తున్నాడు? ఎరువులు ఇస్తున్నారు. ఆ ఎరువులు ఆ అంగంలో కూడా అదే రేటే, ఇంకా తగ్గించి ఏమి ఇచ్చినాడు ఎరువులు? ఈ అంగంలో అదే అదే మా అంటే 5 రూపాయలు 10 రూపాయలు తేడా ఈడికి ఆడికి, తగ్గించి ఏమి ఇచ్చింది లేదు, ఏం లేదు. ఇప్పుడు పంట నష్టపోతే ఏమన్నా నష్టపరిహారం చెల్లిస్తానండి ప్రభుత్వం? మొన్న నవంబర్లో అరటి చెట్లు పడిపోయినాయి అందరూ, 1 రూపాయి కూడా రాలే ఊడికే, కానీ 1 రూపాయి కూడా రాలా అసలే. నాయి కూడా 1000 చెట్లు పడిపోయినాయి పసుపరటి, నేను కూడా ఫోటో తీసిన అన్ని చేపించిన 1 రూపాయి కూడా రాలా. ఇప్పుడు కాబట్టి తోటలకు చూసుకోండి. ఇప్పుడు పండిన పంటకైనా గిట్టుబాటు ధర లభిస్తుందా? ఏ ధరలు లేవు, ఏం లేవు. అంటికాయలు కూడా రేట్లు కూడా లేవు. దాన్ని మనం రాష్ట్రానికి ఏమన్నా కంపెనీలు తెచ్చాడా? తెచ్చిన భూములు ఇవన్నీ అయినా తెచ్చిన స్పెషల్ టేషన్లు. ప్రజలు రక్తాన్ని తాగుతున్నారు అమ్ముకొని, వ్యాపారం చేసుకొని, మందులు వ్యాపారం చేసుకొని. అదే వ్యాపారం. 2024లో మన రాష్ట్రం బాగుపడాలంటే ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది? సమాజం అందరూ, ప్రజలందరూ డిసైడ్ అయిపోయినారు చంద్రబాబు నాయుడు సీఎం అవ్వాలని. అది మటుకు కంపల్సరీ. ఎలా ఉంది నా జగన్ పాలన? ఇప్పుడు డిప్పు సంబంధించింది కానీ సబ్సిడీలు కానీ ఏం లేవు. అప్పుడు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో కానీ, అంతకుముందు ఉన్న గవర్నమెంట్లో రాజశేఖర రెడ్డి గవర్నమెంట్లో కానీ ఉన్నాయి సబ్సిడీ లోన్లు, ఇట్లాంటివన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఏమున్నాయన్న ఎవరికో రైతుల ప్రభుత్వం మాది అంటాడు అనేదానికి ఏమున్నది నా మామూలే కదా. మామూలే అందరూ అంటూ ఉంటారు. ఒకరు రైతుల పరిపాలన అంటారు, ఒకరు దొంగ పరిపాలన అంటారు, ఒకరు దౌర్జన్య పరిపాలన అంటారు. అవన్నీ మామూలే కాదు. సబ్సిడీ రైతుకు అనేది లేదు. ఎరువులు వ్యవసాయంలో చేయాలంటే భయపడుతున్నారు. ఇప్పుడు కనీసం 1 ఎకరా పైరు పెట్టాలనే కానీ 1 లక్ష రూపాయలు దుడ్డు జోబులో పెట్టుకుని చేయలేకపోవాల్సి వస్తుంది. ఆ రకం అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఏం చేయలేము. పంట నష్టపోతే ఏమైనా నష్టపరిహారం ఇస్తాడా జగన్మోహన్? నష్టపోతే వడూరు అంటే వాళ్ళ ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు, వాళ్ళ అనుకూలంగా ఉన్న వాళ్ళకి వస్తున్నాయి. ఇప్పుడు నష్టపోయిన వాళ్ళకు ఊరికి వచ్చాయి. మన అన్ని చెట్లు ఎంతమంది పడిపోయినాయి? పడిపోయినోడు ఎత్తుకోవాలా, పడిపోనోడు వాస్తవం. ఇది గత ఈ ప్రభుత్వంలోనే ప్రతి ఒక్క ప్రభుత్వంలో కూడా ఊరి నీది పడిపోయింది అనుకో, నీకు రావటం లే, ఊరి నాటినోడికి నాకు వచ్చాం. అది ఆ రకం చాలా జరిగినాయి. ఆ రకమైన సమస్య కాదు. ఇప్పుడు ఈ పరిపాలనలో డిప్పు ఎరువులు ఎక్కువ పెరిగిపోయినాయి. ఎరువులు కూడా వడూరంటే బొప్పాయి వేసాము, ఇప్పుడు బొప్పాయి వేసాము, దోశ వేసాము. బొప్పాయి వేస్తే 11 మాటలు కొట్టాం ముందు. కనీసం ఆకన్నా బారాల తొలితగా చిన్న మొలకలప్పుడు తెచ్చి పూడ్చాము చూడు, అప్పుడు ఆకే కానీ మళ్ళీ పైన అంతా ముడసకపోయి వికారంగా వచ్చింది. ఏ పైరు కూడా లాభం లేదు. జగన్మోహన్ రెడ్డి మీకు అన్నమయ్య జిల్లా రాయచోటు చేశాడు, దీనిపై నీ అభిప్రాయం? అతని వరకు అతను చేశాడు, మాకేమో ఇష్టం లే. మాకు జిల్లా రాజంపేట అంటే బాగుండదు, దగ్గరగా ప్రతి ఒక్కరికి కావాలంటే కాదు పని కదా. కానీ రాజంపేట అంటే సెంటరు, ఇటు కడప జిల్లా అనేది పోయింది కాబట్టి పేరు వికారంగా ఉంటుంది. అతను స్వార్థం ప్రకారం చేశారు వీళ్ళంతా కలిసి. నమస్తేనా? నమస్తేనా. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మా మైనారిటీ మా ముస్లిమ్స్ అంటున్నాడు. ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఒక ముస్లింగా ఈ వైసీపీలో ఎలాంటి లబ్ధి పొందామన్నా? ముస్లింలకు ఏమి లబ్ధి లేదు. జగన్మోహన్ రెడ్డి వచ్చినాక పథకాలు చాలా తగ్గిపోయినాయి. దాని గురించి సొల్యూషన్ అనేది లేదు. గతంలో వస్తానే, అన్నిటికీ వస్తానే, కానీ ఇప్పుడు ఏం లేవు. అది కాబట్టి ఇప్పుడు తెలుగుదేశానికి ఓటేస్తాం మా ముస్లిమ్స్ అందరం కలిసి. చంద్రబాబు నాయుడుకి, జగన్మోహన్ రెడ్డికి ఓటేయం. రేట్లు 120 రూపాయల బాటిల్కు 240 చేసినాడు. జనాలు రక్తం అంతా పిండేస్తున్నాడు. సార్ ప్రతి ఒక్కటి పెంచేసినాడు. దానికి పద్ధతే లేదు, లిమిట్ లేదన్నమాట. ఎంతైనా వాళ్ళకి కనీసం రైతులకు గిట్టుబాటు ధర లేదు. అరటికాయలు 2 రూపాయలు కిలో రూపాయి ఇచ్చాడు. ఒక చెట్టు పెంచేదానికి ఎంత అవుతున్నది? కనీసం మాకు రైతులకు గిట్టుబాటు ధరకు ఈనే లేదు.
ఏం చేశాడు మాకు జగన్? ఏం చేయలేదు. ఎరువులు మూట మీద పెంచేసా, ప్రతి ఒక్క దాని మీదనే పెంచేసాడు. కరెంట్ బిల్లు వస్తున్నది, అప్పుడు 200 వస్తున్నది, ఇప్పుడు 1000 రూపాయలు వస్తున్నది. రాష్ట్రం బాగుపడాలంటే జగన్మోహన్ రెడ్డి వచ్చేసి రాష్ట్రం అమ్మేయచ్చు, చంద్రబాబు నాయుడు వస్తే కొంచెం మేలు. ఎలా ఉంది నా జగన్ పాలన? జగన్ పాలన ఉన్నది రక్తం పిండిస్తున్నాడు. ఈసారి కన్నా వచ్చాడంటే 25 కేజీల మూట వచ్చి 6000 7000 చేసినాడు ప్రభుత్వానికి. ఇంకా నేను 2 ఎకరాలు పంట పెట్టుకున్నా కౌలుకి, అది వచ్చింది ఎంత? 2 లక్షలు ఖర్చు వస్తే 60,000 వచ్చింది. 1,50,000 రూపాయలు అప్పు పడిపోయినా. ఇంకా ఆ అప్పు తీర్చుకోలేక కూలీకి పోతున్నా. కౌలు రైతులకు సబ్సిడీ లోన్లు ఇస్తా అన్నాడు గత ప్రభుత్వంలో. ఏమే కానీ సన్నాడు అది మనకు అప్పుడు పాస్పేట్ మూట వచ్చి 550 600 ఉండింది, ఇప్పుడు 1700 1800. ఇది పొటాస్ మూట వచ్చి 1800 2000. ఇదేందో డిప్పు ఎరువులు అన్ని చేశారు. ఆ ఎరువులు వేసాక ఉండేది పురుగులు చచ్చిపోయి పంటలే కావటంలే. ఎర్రలు భూములు ఎర్రలు ఉంటాయి, ఆ ఎర్ర భూమిలో పోతేనే అది మనకు శక్తి ఇచ్చేది. ఆ గిడ్డి మందులు అవన్నీ కొట్టి అసలే పంటలే కావటంలే. ఇంకా రైతులు ఇంకా ఉరేసుకుని చచ్చిపోక ఏం చేయాలా? అట్లా చూసి ఈ అప్పుకు భయపడి తాగుడిపోతుండే నేను. తాగుడిపోతాడు ఇదో గ్లూకోజులు నిన్న వారం నుంచి ఎక్కించుకుంటున్నా. కల్తీ మందు తాగి ఏం చేయాలి చెప్పు? కోట తాగినా ఎక్కటంలే, ఒక ఫుల్ తాగినా ఎక్కటం పంపిస్తున్నాడు, చంపుతున్నాడు, చంపేదని పీల్చుకుని తింటున్నాడు. ఈసారి వస్తే ఊరి స్పీడెస్ పారిపోవాలా. మనం బాగుపడాలంటే చంద్రబాబు నాయుడు రావాలా, టీడీపీ గెలిచాలా.